మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న ఘనులైన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మీతో పంచుకోబోతున్నటువంటి అంశం, దేవుని బిడ్డలారా, ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 3వ వచనములో చివరి మాట, దేవుని బిడ్డలారా, ఆ చోటికి ఒక పేరు పెట్టబడింది. సంఖ్యాకాండము 21వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వారి యొక్క మార్గములో కొన్ని దేశాలను, కొన్ని రాజులను, కొన్ని ప్రాంతాలను వారు దాటుకుంటూ వారు వెళుతూ ఉన్నటువంటి సమయం ఇది. ఆ గడియలో దేవుని బిడ్డలారా, వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనలో ఆ సంఘటనకు, ఆ సందర్భానికి అక్కడ పేరు పెట్టినట్లుగా ఈ సంఖ్యాకాండము 21 అధ్యాయం 3 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దానిలో సారాంశము మనకు కనబడుతుంది. ఈ పేరుకు అర్థం ఏంటంటే నిర్మూలము. ఇశ్రాయేలు యొక్క కానాను యాత్రకు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునకు వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి సంఘటనలో ఈ పేరు అక్కడ పెట్టడం జరిగింది. వారు అక్కడ నిర్మూలన చేశారట. ఆ నిర్మూలన చేసినటువంటి స్థలం పేరు హోర్మా. కనుక ఈ యొక్క చరిత్రను మనము క్లుప్తంగా మనం వింటున్నాం కనుక ఈ క్లుప్త మాటలు జాగ్రత్తగా విని గ్రహించాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా, ఈ కానాను యాత్రకు వెళుతున్నటువంటి సమయంలో, వాగ్దాన భూమికి వెళుతున్నటువంటి సమయంలో వీరు ఒక మార్గంలో వెళుతూ ఉన్నారు. అతరీయుల మార్గమును వారు వెళుతూ ఉన్నప్పుడు, దక్షిణములో ఉన్నప్పుడు అక్కడ కానానీయుడైనటువంటి అరాదు రాజు ఇశ్రాయేలు ఆ మార్గంలో ప్రయాణంలో వెళుతూ ఉన్నారని విని తన సైన్యాన్ని పోగు చేసుకుని ఇశ్రాయేలు ప్రజల మీదకు వెళ్ళి యుద్ధం చేసి కొంతమందిని చెరపట్టుకుని వెళ్ళిపోయాడట. వీడు చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు పక్షముగా ఉన్నటువంటి జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, ఇశ్రాయేలుకి ముందుండి నడుస్తూ ఉన్నటువంటి దేవుడు, వారిని కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు వారికి ముందున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు యుద్ధంలో కొంతమందిని పోగొట్టుకోగా వారు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుని దగ్గర అడుగుతున్నారు, ప్రభా, ఈ కానానీయుడైనటువంటి అనాథు రాజు ఆ పట్టణములను నీవు మా చేతికి నువ్వు అప్పగించిన ఎడల నువ్వు మాకు అప్పగించిన ఎడల మేము ఆ పట్టణములను నిర్మూలము చేసేదమని దేవుని దగ్గర వారు ప్రార్థన చేశారు. దేవుని దగ్గర వారు మొక్కుబడి చేసుకున్నారు. ఆ మొక్కుబడి చేసుకుని ప్రభువు దగ్గర ప్రార్థన చేసి ఆనప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి, నేను చెప్తున్నాడు దేవుడు, నేను వారిని మీ చేతికి అప్పగిస్తాను కనుక ఖచ్చితంగా వారిని మీ చేతికి అప్పగిస్తానని దేవుడు వారితో జవాబిచ్చాడు. ఆ జవాబు ఇచ్చినప్పుడు వారి పట్టణాలను కూడా వారు సమూలముగా నిర్మూలన చేశారు. ఆ నిర్మూలన చేసినప్పుడు ఆ చోటుకి ఈ పేరు పెట్టారన్నమాట, హోర్మా అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరలోకపు యాత్రకు, అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఈ రోజున పరలోకానికి, అనగా ప్రభువు ఉండేటువంటి నిత్య స్థలానికి, నిత్యత్వానికి, ఆయన రాజ్యానికి ప్రవేశించడానికి ఈ రోజున క్రైస్తవ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉండగా, ఆనాడు కానానీయుడు ఏ విధముగా యుద్ధం చేయాలని ఆ వెళుతున్న మార్గంలో వెళుతున్న వ్యక్తులతో వచ్చి యుద్ధం చేయడానికి తాను పూనుకొని పాడు చేయాలని ప్రయత్నించాడో, ఈరోజు అదే విధముగా సాతానుడు, శత్రువు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉండగా మనతో యుద్ధం చేసి మనలను ఆ యొక్క యాత్రలో పరిపూర్ణంగా వెళ్లకుండా పాడు చేయడానికి ఆ అనాథు అనేటువంటి ఆ రాజు ఏ విధముగా మరి ప్రయత్నం చేస్తున్నాడో, సాతానుడు కూడా ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఈ రోజున అనేక రీతిగా ఆత్మీయ జీవితాలను, మనస్సులను, తలంపులను పాడు చేసి ఈ రోజున నష్టపరచడానికి ఈ రోజున సాతానుడు బలవంతుడుగా ఆ అరాధు రాజు ఏ విధముగా వెళ్ళి ఇశ్రాయేలు మీదకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు కనిపెట్టి వారు దేవుని దగ్గర వారి విషయంలో కృంగిపోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు శక్తినిచ్చి, బలమనిచ్చి ఏ విధముగా వారిని నిర్మూలన చేయడానికి కృప చూపించాడో, అలాగే ఎదురయ్యేటువంటి ఈ రోజున శత్రువులు, ఈ రోజున అనేకమైన శత్రువులు ఈ రోజు మనల్ని తరుముతూ ఉన్నారు. సాతానుడు ఈ రోజున మనసులను పాడు చేయటం అది శత్రువు పని, నెమ్మది లేకుండా పాడు చేయటం అది శత్రువు పని, ఈ రోజున సంతోషము లేకుండా బలహీనతలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఈ రోజున ఆ రోజున వారు ఏ విధంగా యుద్ధం చేశారో ఈ రోజు నీతో యుద్ధం చేయొచ్చు. వాటిని నిర్మూలన చేయడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమనిస్తాడు, ధైర్యపరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కారణం ఏంటంటే
నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు గనుక, నువ్వు ఆయన కుమారుడువు, ఆయన కుమార్తెవు గనుక, నీ కుటుంబంలో కలిగే ప్రతి యుద్ధములో, ప్రతి విధమైన అవసరతలలో ప్రభువు నిన్ను సహాయం చేసి, నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువును నిర్మూలన చేయడానికి, అనగా నీ లోటులు తీర్చడానికి, నీ బాధను తీర్చడానికి, నీ కన్నీరు తుడవటానికి విజయం ఇచ్చే దేవుడు కానీ, నిన్ను ఓడిపోయేట్టుగా చేసే దేవుడు కాదు. కనుక నమ్ముదాం. హోర్మా అని ఆ స్థలానికి పేరు ఏమిటంటే నిర్మూలన చేశారు. నిర్మూలం. కనుక మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన నిర్మూలన కావాలి అంటే వాక్యానుసారంగా ఇశ్రాయేలులాగా ఉందాం. ఇశ్రాయేలులాగా మనం దేవుని వైపు చూద్దాం. ఇశ్రాయేలు వరకు దేవుడు సహాయం చేసి ఏ విధముగా దేవుడికి శక్తినిచ్చి వారికి విజయమునిచ్చాడో, ఈరోజు ప్రతి క్రైస్తవుని జీవితంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో అదే విధముగా ఎదురయ్యే వాటిని నిర్మూలన చేయడానికి ప్రభు కృప చూపిస్తాడు. ప్రార్థన. జీవం కలిగిన దేవానికి వందనాలు. ఈ మాటలు వింటున్న వారందరిని ఆదరించి బలపరిచి, మీరే ప్రభు వారి జీవితాలు ఎదురయ్యే ప్రతి దాన్ని నిర్మూలన చేయడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.